వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్లలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ తేర్నేటి కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఎంపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పఠాన్ రాజేష్ పార్టీ నాయకులు కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిన మహనీయుడని, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన ఆశయాలు దిక్సూచిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళా విద్యాభివృద్ధికి చేసిన కృషి దేశానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలో వివక్షను ఎదుర్కోవటానికి మరి అట్టడుగు అణగారిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేవలం వారి చైతన్యం విద్యతోనే ఈ రోజున వారికి విద్యతోనే వారి అభ్యున్నతి సాధ్యమని గ్రహించి మరి ఆయన ఆ రోజున ఆయన శ్రీమతి సావిత్రిబాయి పూలే అలానే మరొక సంఘ సంస్కర్త షేక్ ఫాతిమాతో కలిసి మరి ఆయన ఆనాడు అగ్రవర్ణాల అహంకార దురహంకార వ్యవస్థను స్త్రీలు చదువుకుంటే చాలా దురాచారం అని భావించే ఆ రోజుల్లో వారందరికీ ప్రతిఘటించి మరి ఆ రోజున ఈ రోజున మహిళా అభ్యున్నతికి అలానే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సంస్కర్తలే ఈనాటికి కూడా నడుస్తున్నాయి. అలానే మరి అంబేద్కర్ అంతటి గొప్ప మహనీయులే జ్యోతిబా పూలే నా గురువు అన్నారంటే ఆయన ఈ భారతదేశంలో ఎంత ప్రభావితమైనటువంటి గొప్ప వ్యక్తో తెలుసుకోవచ్చు. అలాంటి మహనీయుడికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఆక్రమణలకు తొలగించారు. ఐలాపురం, తాండా గ్రామాల్లో పేదల ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూ ఖాళీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అనుమతి లేకుండా నిర్మించిన ముకిం గెస్ట్ హౌస్తో పాటు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 1263 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే కొంత భాగంలో నివాసాలు ఉన్నప్పటికీ మిగిలిన 860 ఎకరాల భూమిని రక్షించేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కొండమూరులో 45 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్లు, 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో 40 లక్షలలో నిర్మించిన కమ్యూనిటీ హాలను కూడా ప్రారంభించారు. జెడ్పీ హై స్కూల్లో 100 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం టిడ్కో ఇళ్లు పరిశీలించి నిర్మాణానికి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణానికి మళ్లీ ప్రారంభించామని, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. కుర్రోళ్ళకి రెడ్ కావాలి కానీ బ్లాక్ అమ్మాయిలకి ఏమన్నా పింక్ అను వైలెట్ కావాలి. డబ్బు మనకే వాడేమో దానం చేయట్లేదు కదా, మనకు నచ్చిన కలరే మనం వాడికి నచ్చింది మనకి కొన్ని వైలెట్ కొంచెం ముందు ఏ క్లాస్ 6th ఇల్లు సార్ పొన్నం
ఇందులో ముఖ్యమంత్రి గారిని అడగనాలనే మన అద్దంకి 15 ఎకరాలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేశాం పేదలకి. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని ఎన్ఐఎంజెడ్ ప్రాంతంలో డిఫెన్స్ యుద్ధ పరికరాల తయారీ పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. ముంబై పర్యటనలో సంస్థ ప్రతినిధులతో సమావేశమైన ప్రాజెక్టుపై చర్చలు జరిపినట్లు వెల్లడించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూచనలతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ చేస్తున్న ప్రచారాలను ఖండిస్తూ అభివృద్ధి పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా కనగిరిలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను 14 ఎకరాల్లో 45 కోట్లతో నిర్మించనున్న ప్రకటించారు. ఈ విషయాలను పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మరి అటువంటి ఆయన వాళ్ళ భార్యతోనే విద్యను సామాన్య ప్రజలు చెప్పించి ఈరోజు సమాజంలో వారి ముందంటే తీసుకెళ్ళడం జరిగింది. మరి అన్ని కులాలను కూడా ఎక్కడిపై తీసుకొచ్చి మరి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసిన మహానుభావుడు. వారి ఆశయాలు తగ్గట్టుగా మనందరం కూడా కష్టపడి మనం ఈరోజు కూడా బాల్య వివాహాలు మనం ప్రోత్సహిస్తున్నాం. గ్రామాల్లో ఎన్నిసార్లు నా దగ్గరికి వస్తే నేను నిర్దాక్షిణ్యంగా పోలీసులు నువ్వు నాకు ఫోన్ చేసావని చెప్తే నిన్ను అరెస్ట్ చేస్తారని ఈరోజు చెప్పడం జరుగుతాం. నాకు ఎవరైనా 18 ఏళ్ళు లోపల ఉన్న హాస్పిటల్కి పెళ్లి చేస్తున్నారని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే పెళ్లి పెట్టుకున్న మొత్తం అన్ని. ప్రకాశం జిల్లా ఒంగోలులో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, పట్టణ అభివృద్ధి శాఖ చైర్మన్ షేక్ రియాజ్, మాజీ మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేసేదాని కొరకు వారు వివిధ వర్గాలు అందుకుంటున్నటువంటి ప్రత్యేకించి శూద్ర వర్గాలు విద్య అవకాశాలన్నీ కూడా ఆ రోజు జ్యోతిరావు పూలే మహానుభావుడు కృషి మరి వారిని స్మరించుకోవటం. అదేవిధంగా ఈ 200 సంవత్సరాల క్రితమే అయిన బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, లేదా రైతుల కోసం, రైతు కూలీల కోసం చేసిన పోరాటం కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళ ముందు చూపుకొని చేసిన పూలే గారి వాళ్ళంతా చేసిన సేవలని ఇటువంటి సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా కూడా మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మనం బీసీలకు కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆరాం క్షేత్రం కూడా ఏదైతే మనం 18 ఆరాం క్షేత్రం కట్టాము దాని ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే 4 నెలల్లోనే కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇచ్చేదాన్ని కూడా. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలాస ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ శ్రీకాకుళం జిల్లా సమితి సభ్యుడు చెల్లూరు రవి మాట్లాడి ప్రాజెక్టు వల్ల స్థానికులకు కలిగే నష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భూములు ఎక్కడైతే ఉన్నాయో అవి బడా కార్పొరేట్ ఏంటంటే అదాని అమ్మాలని కట్టబెట్టాలని చూస్తుంది. అందులో భాగంగా ఉద్యానంలో ఉన్నటువంటి విలువైన భూములు ఎన్నో ఏళ్లగా రైతులు పనస, మునగ, జీడి, కొబ్బరి తదితర ఆధారిత పంటలు పండిస్తూ బతుకుతున్నటువంటి ఈ రోజు పంట భూముల్లో ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో అదాని ఎయిర్పోర్ట్ తీసుకొస్తుంది ప్రభుత్వం. మరి తక్షణమే రైతులందరూ కూడా సుమారు 20 నెలలుగా భూ పోరాటం చేస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి చిన్న చీమైనా కుట్టినట్టు కూడా లేదు, స్పందించడం లేదు. ఏమంటే మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అభివృద్ధి ఏ విధంగా అవుతుంది? ఇది తేల్చి చెప్పాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా. తక్షణమే ఈ కార్గో ఎయిర్పోర్ట్ తో పేరుతో ఏదో కార్పొరేట్ వాళ్ళు ఫినైల్ తయారు చేశారు, ఈ ఫినైల్ తాగి చావండి అని చెప్పి ఈ ప్రభుత్వాలు మన ముందుకి ఫినైల్ తీసుకొస్తుంది. తక్షణమే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా కనగిరిలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే సైదా పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్కేఆర్ మానసిక దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే అబ్దుల్ కలాం, పట్టణ అధ్యక్షులు
హల్గోజీ మస్తాన్, సీనియర్ నాయకులు వేల్పుల రాజశేఖర్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే షేక్ షైదా గారి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాం. అలాగే కనుమరుగవుతుంది పార్టీ, భవిష్యత్తులో చెప్పలేము, మళ్ళా పుంజుకోవచ్చు దేవుడి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా నెల్లూరు అపోలో హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్లో పార్ట్నర్స్ రోగుల కోసం DBS అనే అత్యాధునిక చికిత్స అందుబాటులోని తీసుకువచ్చారు. ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం సందర్భంగా వైద్యులు వాక్థాన్ నిర్వహించి అవగాహన కల్పించారు. డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ వణుకు కదలికల, మందగింపు నడకలో అస్థిరత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తీవ్రమైన దశలో ఉన్న రోగులకు DBS చికిత్స ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. పార్కిన్సనిజం డే తరపున అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ అండ్ స్టాఫ్ కలిసి ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ నుంచి ఇక్కడికి వాకథాన్ నిర్వహించాము. మెయిన్గా దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి, ఎస్పెషలీ నేను మీకు చెప్పాలంటే గత 15 సంవత్సరాల నుంచి డాక్టర్ బిందు మేడం ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీ హెల్త్ సర్వీసే కాకుండా పార్కిన్సనిజం ఈ సంవత్సరంది థీమ్ బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. ఈరోజు ఓన్లీ మెడికల్ ఫ్రెటర్నిటీ కాదు, వి నీడ్ ద సపోర్ట్, పబ్లిక్ కమ్యూనిటీస్ అందరూ కలిసి మనం పార్కిన్సన్ డిసీజ్ని ఎలాగ మనం సపోర్ట్ చేయగలుగుతాను అంటే వాళ్ళు త్వరగా పేషెంట్ని ఐడెంటిఫై చేయడం. ఇవన్నీ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే మన ఇంట్లోనే ఉంటారు ఆ పేషెంట్స్, కానీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకురావాలి. అందరికీ ముసలితనం వల్లనే ఇవన్నీ జరగవన్నమాట. సో దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ బేసిస్ బిహైండ్ ఎవ్రీ సింటమ్ ఫర్ ద పేషెంట్. సో త్వరగా పేషెంట్ డాక్టర్ దగ్గర రావాలి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం సమీప జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం సభ్యులు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తుతో నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 తీవ్రంగా గాయపడగా మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నార్కెట్పల్లి నుంచి మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా అంబర్పేట్ అలికే చౌరస్తాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హనుమంతరావు నివాళులు అర్పించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. మహిళా విద్యకు ప్రాధాన్యమిస్తూ సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాల స్థాపన గొప్ప సంస్కరణగా కొనియాడారు. పూలే ఆశయాలను నేటి తరాలు అనుసరించాలని, సమాజంలో సమాన హక్కుల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. तेरे तो सबको मिलता चलो इधर हटो और हटो अरे ये अरे बाजू हट रहे बाबा ले लो भाई डीएस वाले हटो నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆకస్మికంగా పరిశీలించారు. పేదలకు 3 పూటలా నాణ్యమైన భోజనం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భోజనం చేస్తున్న వారితో మాట్లాడి నాణ్యతపై ఆరా తీసిన ఆమె స్వయంగా భోజనం రుచి చూసి నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. గతంలో క్యాంటీన్ను నిర్వీర్యమయ్యాయని, ప్రస్తుతం మళ్లీ ప్రారంభించి పేదలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
క్యాంటీన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ భోజన నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ భోజనం చేసే వాళ్ళందరినీ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇక్కడ పర్వాలేదు, బెటర్గానే ఉంది, కానీ కొన్ని చేంజెస్ మనం భోజనం దగ్గర కొంత నాణ్యత పెంచమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఎవరైతే పేదవాళ్ళు ఇక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ అని ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఉన్నారు, అతనికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మన పార్టీ తరపున కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడ ఎవరైతే అవైలబుల్గా మార్కాపురం జిల్లా కనగిరిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు కళాశాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవకి వెంకటేశ్వర్లు అధ్యక్షులు, దేవకి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కొలపర్తి వెంకటస్వామి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కేతిరెడ్డి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇన్ఛార్జ్ డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ రెడ్డప్ప, 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ పాల్గొని ఇళ్లను సోదా చేశారు. ఈ సందర్భంగా మారణ ఆయుధాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గొడవలు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని, కాలనీకి చెడ్డ పేరు రాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సోదాల్లో పత్రాలు లేని 23 బైకులను పోలీసులు గుర్తించారు. ఆ చెడ్డ పేరు పోవాలంటే ఇప్పుడు అందుకే మీతో మాట్లాడేది వచ్చి ఖచ్చితంగా ఇది మంచి కాలనీగా మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఈ గాంజా అనేటువంటిది బాగా యువకులు వాడుతున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎక్కడ ఏ రూపకంగా కూడా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కడేమంటే కేతిరెడ్డి కాలనీ కానీ లేదా ఇందిరమ్మ ఇళ్ళని కొంత చెడ్డ పేరుంది. ఆ చెడ్డ పేరుని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉద్యోగం చేయకుండా మీతో కొన్ని విషయాలు పంచుకోగలిగితే పేర్లు పోతాయి. కోసం ఉన్నారు ఏదంటే కొద్దిగా గొప్ప ఇక్కడ మనకు చేనేత. పార్వతీపురం మన్యం జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన సదస్సులో జిల్లా రెవెన్యూ అధికారి హేమలత మాట్లాడుతూ పుస్తక పఠమనే సామాజిక మార్పుకు పునాది అని పేర్కొన్నారు. మహాత్మా పూలే స్ఫూర్తితో సమానత్వం సాధ్యమవుతుందని, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవటం ద్వారా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని తెలిపారు. అణగారిన వర్గాల కోసం పూలే దంపతులు చేసిన సేవలను గుర్తు చేసి పిల్లల్లో చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించాలని పిలుపునిచ్చారు. చేసినటువంటి రాష్ట్ర బీసీ అధ్యక్షులు తిరుపతిరావు గారు, అలాగే మన స్థానికులు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గారు గోటాపు వెంకటనాయుడు గారు, అలాగే నాగవంశం డైరెక్టర్ గారు హనుమంత శంకర్రావు గారు, పెద్దలు వాళ్ళ పిల్లల కోసం చెప్పే చిన్న మాట ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలకి చదివే అలవాటు పోతుంది. చదివే అలవాటు అంటే పుస్తకాలు కాదు నా ఉద్దేశం. పుస్తకం ఎలాగో చదువుతాయి, ఎందుకంటే అది చదవకపోతే పాస్ అవ్వం కాబట్టి కదా. అలా కాకుండా కొన్ని గొప్ప రచనలు అవి ఈ 1 నెల 2 నెలలో 3 నెలల కాలంలో మీరు ఒక పుస్తకం చదివారన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. నిర్మల్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో వారసత్వ సంబరాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, వైద్య రంగంపై రచయితలు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు.
పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో సాహిత్య సృష్టి అభివృద్ధి చెందుతుందని మహిళా రచయితలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం వైద్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వారి గురించి కొన్ని వివరాలు. నిర్మల్ స్థిర నివాసులు, వైద్య సేవే పంచ ప్రాణాలుగా నా ప్రాక్టీస్ మొదలుపెట్టిన అప్పుడు ఇక్కడ నిర్మల్ అంటే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండే వెనుకబడిన జిల్లా. చాలామంది దీన్ని అడవుల జిల్లా అని, నక్సలైట్ల జిల్లా అని, లేదా గిరిజనుల జిల్లా అని అసలు వీళ్ళకు చదువు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస మండలం చిన్న సిర్లాం గ్రామంలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాఘవులు, సిఐ ఉపేంద్ర, ఈగల్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగంపై అవగాహన కల్పించారు. వీటి అమ్మకం, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనం అవుతాయని పేర్కొంటూ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. సోదాల్లో పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఇటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన వదిలించాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్క గ్రామాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఎక్కడైనా గంజాయి ఉన్నా లేకపోతే ఇంకేమున్నా వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మర్డర్ కేసులో శిక్ష ఎంతో తెలుసా మీకు? యావజ్జీవ కారాగార శిక్ష. అంటే ఎన్ని సంవత్సరాలు? జీవితాంతం కాదు, 14 సంవత్సరాలు. యావజ్జీవితం అంటే 14 సంవత్సరాలని. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.